ఫ్రెండ్స్ వెల్కమ్ టు cre.ativeworkers. అయితే మనం ఈ వీడియోలో TVS Xl సూపర్ ఒక మ్యాగ్నెట్ ఫిట్టింగ్ అలాగే ఆయిల్ సీల్ ఫిట్టింగ్ చెప్తాను. నేను ప్రీవియస్ వీడియోస్లో క్రాంక్ షాఫ్ట్ ఫిట్టింగ్ చెప్పాను, దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ పెడుతున్నాను. అండ్ ముందుగా ఆయిల్ సీల్ దిగొట్టినప్పుడు బోత్ సైడ్స్ అన్ని సైడ్స్ కూడా ఒకేలా దిగవాలి. అలాగే అది మేదన లాక్ అయితే ఉంటుంది, దాని స్టార్ స్క్రూ ఇప్పేసి బిగించవలసి ఉంటుంది. అలాగే నా ఛానల్ కనుక మీరు కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో తరపున కానీ ఏమన్నా నా ఛానల్ కంటెంట్ తరపున డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. సో ఆయిల్ సీల్ దిగ్గొట్టిన తర్వాత ఏంటంటే మొత్తం అయినా సరే బాగా కరెక్ట్గా ఎక్కింది లేదో చూడాలి, లేదంటే మళ్ళీ మనకి ఎయిర్ లీక్ వస్తాయి. బండి స్టార్టింగ్ కంప్లైంట్ కానీ సమ్ అదర్ ఇష్యూస్ వస్తాయి, లేదా ఆయిల్ లీకేజ్ అవుతుంది, చెమ్మ వచ్చేస్తుంది. సో ఆయిల్ సీల్ కరెక్ట్గా దిగ్గొట్టండి. దిగ్గొట్టిన తర్వాత మనకి ఏదైతే మీకు అక్కడ ఆయిల్ సీల్ అనేది బయటికి రాకుండా ఒక క్లాంప్ అని చూశారు కదా, ఆ క్లాంప్ని అయితే మీరు ఫిట్ చేయవలసి ఉంటుంది. కొంచెం ఆయిల్ సీల్ అయితే టైట్గానే వెళ్తుంది, బట్ ఖచ్చితంగా కరెక్ట్గానే ఫిట్ చేయండి, రాంగ్గా ఫిట్ చేయవద్దు గాయస్. ఓకే, ఆయిల్ సీల్ ఫిట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనం క్లాంప్ అయితే ఫిట్ చేయవలసి ఉంటుంది. అలాగే మ్యాగ్నెట్స్ ఆయిల్ సీల్ వేసిన తర్వాత క్లచ్ సీల్ ఆయిల్ సీల్ కూడా వేసేస్తే ఒక పని అయిపోతుందండి. సో నేను క్లచ్ ఆయిల్ సీల్ కూడా వేసేస్తున్నాను. క్లచ్ షాఫ్ట్ ఆయిల్ సీల్ కూడా సేమ్ అదే విధంగా అప్లై చేయవలసి ఉంటుంది. ముందు బోల్ట్ తిప్పేసి ఆ ఆయిల్ సీల్ యాజ్ ఇట్ ఈస్గా ఫిట్ చేసేయండి. చూసుకోండి మొత్తం అన్ని సైడ్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఫిట్ అవ్వాలి, లేదంటే మీకు ఇంజిన్ ఆయిల్ అనేది క్లచ్ బాక్స్లోని ఇంజిన్ అంతా మీకు స్మోక్ రూపాన వెళ్ళిపోతూ ఉంటుంది. సో జాగ్రత్తగా ఫిట్ చేయండి. ఓకే, ఆయిల్ సీల్ ఫిట్ చేసిన తర్వాత మీరు మొత్తం అన్ని సైడ్స్ కూడా ఒకేలా ఫిట్ అయ్యేలాగా కొంచెం ఫ్రిక్షన్ యూసెస్ కొట్టండి. ఏమైనా రాడ్ పెట్టి కానీ బిట్ పెట్టి కానీ, మరీ ఆయిల్ సీల్ దెబ్బ తినకుండా కొట్టండి, మరింత హెవీగా కొట్టద్దు. ఓకే, ఆయిల్ సీల్ పెట్టిన కుదిరితే లైట్గా అనబాన్ వేసేయండి. అక్కడ అనబాన్ వేసేసి ఆ క్లాంప్ ఉంటుంది ఆయిల్ సీల్ బయటకు వచ్చేయకుండా ఆ క్లాంప్ని అయితే ఫిట్ చేయవలసి ఉంటుంది. మీరు ఆ క్లాంప్ వేసేసి స్టార్ స్క్రూస్ వేయండి. ఇప్పటికీ నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి. నా వీడియోస్ అయితే వ్యూస్ వస్తున్నాయి, అంటే మరీ హైక్లో రావట్లేదు, మరీ డౌన్లో రావట్లేదు, మీడియంగా వస్తున్నాయి. కానీ దానికి చూసిన వాళ్ళందరూ కూడా నాన్ సబ్స్క్రైబర్ ఉన్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు అప్డేట్గా వస్తాను, నా వీడియోస్ చూస్తాను, మీకు అర్థమవుతుంది అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు కదా. ఓకే, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఓకే, అనబాన్ అయితే వేసేసాను నేను. అనబాన్ వేసిన తర్వాత మీద క్లాంప్ అయితే పెట్టేసి అక్కడ మేదన కింద ఉన్న 2 స్టార్ స్క్రూస్ కూడా ఫిట్ చేయండి. స్క్రూస్ ఫిట్ చేసినప్పుడు చూసుకోండి, అంటే మరీ ఫుల్ టైట్ చేయవద్దు, అలాగని లూజ్గా బిగించవద్దు. మీడియం దానికి ఎంత టైట్ చేస్తే సరిపోతుందో ఆ టైట్ చేస్తే సరిపోతుంది గైస్. ఓకే, మనమైతే ఈ పర్టికులర్ స్క్రూస్ అయితే ఫిట్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేయాలన్నట్లయితే మనం ఇంకా మ్యాగ్నెట్ సైడ్ అయితే వెళ్ళిపోతాం. క్లచ్ సైడ్ అయితే ఆయిల్ సీల్ వేసేసాం కదా. సో ఇది పార్ట్ కాదు వీడియోలో, బట్ ఆయిల్ సీల్ వేయాలి కాబట్టి సో నేనైతే ఇంప్లిమెంట్ చేశాను. నెక్స్ట్ మ్యాగ్నెట్ కాయిల్ అనేది కరెక్ట్గా 2 హోల్స్ కరెక్ట్గా సరిపోయేలా చూసుకొని అక్కడ వచ్చిన స్టార్ 8mm అయితే 8mm బోల్ట్స్ అయితే ఫిట్ చేయండి. అందుకని స్టార్ బోల్ట్స్ వచ్చినాయి, బండితో ఇప్పుడు స్టార్ వస్తుంది. ఏమైనా థర్డ్ పార్టీ వాళ్ళు వేస్తే 8mm బోల్ట్స్ వేస్తారు కాబట్టి. సో స్టార్ బోల్ట్స్ వేసేసిన తర్వాత ఏం చేయాలన్నట్లయితే చాబీ పెట్టవలసి ఉంటుంది. చాబీ పెడితేనే మన మ్యాగ్నెట్ అనేది తిప్పుతుంది, లేదంటే మనకి తిరగదు, స్టార్ట్ అవ్వదు, బండి అనేది స్లిప్ అయిపోతుంది మ్యాగ్నెట్ అనేది. ఓకే, చూసుకోండి చాబీ పెట్టినప్పుడు కరెక్ట్గా ఫిట్ అయిందా లేదా, కాయిల్కి ఏం తగలకుండా పెట్టండి, ఏమైనా కటింగ్ ప్లేయర్ కానీ నోస్ ప్లేయర్ కానీ యూస్ చేసి. ఆ తర్వాత మ్యాగ్నెట్ ఫిట్ చేయండి, కరెక్ట్గా తిరుగుతుందో చూడండి. తిరిగితే ఓకే, తిరగకపోతే మళ్ళీ ఇష్యూ కాబట్టి కరెక్ట్గా చాబీ ఫిట్టింగ్ అయింది కాబట్టి తిరుగుతుందండి. సో ఇది మ్యాగ్నెట్ ఫిట్టింగ్ ఎలా చేయాలి, కాయిల్ ఎలా ఫిట్ చేయాలి, అలాగే ఆయిల్ సీల్ ఏ విధంగా వేయాలని చెప్పేసి TVS Xl సూపర్ హెవీ డ్యూటీ అండి, లోడ్ వెహికల్ ఇంజిన్ అండి ఇది. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లచ్ ఫిట్టింగ్ చెప్తాను, అలాగే బోర్ ఫిట్టింగ్ చెప్తాను, కంప్లీట్ ఇంజిన్ అయితే ఫిట్టింగ్ వీడియోస్ అని అప్లోడ్ చేస్తాను నేను. బట్ వీటన్నిటికన్నా ముందు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు రావాలన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి. అండ్ మ్యాగ్నెట్ బోల్ట్ ఎలా టైట్ చేయాలంటే మన క్లాంప్ పుల్లరు అలాగే 17 బిట్ ఉంటుంది. 17 బిట్తో క్లాంపుల్ సపోర్ట్తో ఫుల్ టైట్ చేయండి, నార్మల్ టైట్ కాదు, కంప్లీట్గా టైట్ చేసేయండి. ఎందుకంటే మీకు స్పీడ్గా తిరిగినప్పుడు మ్యాగ్నెట్ బయటికి రాకూడదని ఫుల్ టైట్ చేయవలసి ఉంటుంది. అండ్ మరింకెన్ని ఇటువంటి వీడియోస్తో మీ ముందుంటాను. స్టే ట్యూన్డ్ టు cre.ativeworkers and have a nice day guys.